పోలీసులు ఇట్లా నేరాలు చేస్తూ ఉంటారు. నోటికి వచ్చినట్టు తిడతారు, కొడతారు, కాలర్లు పట్టుకుంటారు, బండి తాళాలు లాక్కుంటారు, అట్లాగే స్టేషన్లో పడేసి చిత్తకొట్టడం. అయితే డిపార్ట్మెంట్ న్యాయం చేస్తుందా లేదా, ఒక డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటారా లేదా అందరికీ నమస్కారం. పోలీసులు చూస్తే తప్పు చేయకపోయినా కానీ ఒక విధమైన భయం అనేది ఉంటుంది ప్రజల్లో. ఆ భయం పోవాలి అంటే అసలు చట్టాలు ఏంటి, చట్టాల్లో పోలీసులకి ఏ విధమైన అధికారాలు ఉంటాయి ఏంటి అనేది ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త ప్లస్ ప్రజా విజయం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మన విజయ్ కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. తెలియనితనం, భయం. సో చట్టాలు ఏమున్నాయో తెలుసుకుందాం, ధైర్యంగా జీవిద్దాం, ప్రశ్నిద్దాం. ఈ ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూ అనేది సాగుతుంది. సో మన విజయ్ కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు, తనని అడిగి అన్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. పోలీసులు అంటే రక్షక భటులు, అంటే ప్రజల్ని రక్షించేదానికోసమే ఉన్నారు. కానీ సాధారణంగా చూస్తే ప్రజలు పోలీసులు చూస్తే ఎక్కువ భయపడుతుంటారు. అంటే తప్పు చేసిన వాళ్ళకంటే కూడా చట్టం తెలియని వాళ్ళు, సామాన్య ప్రజలు పోలీసులు చూసి భయపడుతుంటారు. అసలు ఈ పోలీసులు ఆ వ్యవస్థ ఎందుకుంది, వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ బాధ్యతలు ఏంటి చెప్తారండి? పోలీస్ వ్యవస్థ గురించి అర్థం చేసుకునే ముందుగా మనం ఒక ప్రభుత్వ వ్యవస్థ గురించి ఆలోచించాలి. ప్రభుత్వం అంటే 3 ప్రధాన అంగాలు ఉంటాయి. ఫస్ట్ లెజిస్లేచర్, శాసన వ్యవస్థ. రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ అంటే. మూడవది న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ. ఈ లెజిస్లేచర్ ఏం చేస్తుందంటే చట్టాలు చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ చేసే పని ఏంటంటే చట్టాలు చేయటం, అంతవరకు. ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా చట్టాన్ని అమలుపరుస్తారు. ఎవరైనా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళకి న్యాయ వ్యవస్థ శిక్ష విధిస్తుంది. ఇది ప్రాథమికంగా. అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైనది చట్టం, సుప్రీమసీ ఆఫ్ లా అంటారు. ఇప్పుడు ఎవరైనా చట్ట విరుద్ధమైన పని చేసినా, చట్ట ప్రకారం చేయాల్సిన పని చేయకపోయినా, ఒమిషన్ ఆఫ్ డ్యూటీ లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ ఏదైనా కూడా చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు అది నేరం అవుతుంది. అలా నేరం చేసిన వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టి వారు నేరం చేశారు అనడానికి తగిన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకి ఇచ్చి కోర్టు ముందు నేరాన్ని నిరూపించడం ద్వారా వాళ్ళకి శిక్ష పడేలా చేయడం మాత్రమే పోలీసుల బాధ్యత. అది ప్రధానమైన బాధ్యత. ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి పోలీసులకి. ప్రధానమైన బాధ్యత ఏంటంటే ఇన్వెస్టిగేషన్, దాని కోర్టులో నిరూపించడం. ఇది ప్రధానమైనటువంటి బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులకి శిక్షించే అధికారమే లేదంటారా? లేదండి, పోలీసులకి శిక్షించే అధికారం లేనే లేదు. శిక్షించే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అంటే కోర్టులు అంటారు. కోర్టులు పోలీసులు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ జరిపి నేరం నిర్ధారించబడితే శిక్షిస్తాయి, లేదంటే నిర్దోషిగా విడుదల చేస్తాయి. అధికారం కోర్టులకు ఉంటుంది తప్ప పోలీసులకు శిక్షించే అధికారం లేనే లేదు. శిక్షించే అధికారం లేదు అన్నప్పుడు వాళ్ళ దగ్గర లాఠీ కావచ్చు, గన్ కావచ్చు, ఇట్లా ఆయుధాలు కూడా ఉంటాయి కదా, మరి అది ఎందుకంటారు? ఇది చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే పోలీసులకి కొట్టే అధికారం ఉన్నది, లాఠీతో కొట్టవచ్చు, కాల్చవచ్చు, ఈ అధికారం పోలీసులకు ఉందనే ఒక భ్రమలో ఉంటుంది. అది వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా చాలా రిస్కులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి రౌడీల్ని, గుండాల్ని ఎదుర్కోవాలి, ఏదైనా అసాంఘిక శక్తులను ఎదుర్కోవాలి. అప్పుడు అటాక్స్ జరుగుతాయి వీళ్ళ మీద అటాక్స్ జరిగినప్పుడు వీళ్ళ ఆత్మరక్షణలో భాగంగా ఆ లాఠీని కావచ్చు, ఆయుధాలు కావచ్చు వాడుకోవచ్చు. దానికి ఒక అవకాశం అంతే. ఆత్మరక్షణ కోసం లాఠీ కానీ తుపాకులు కానీ పోలీసులకి ఇవ్వబడ్డాయి తప్ప శిక్షించడానికి కాదు. పోలీసులు తిడుతూ ఉంటారు, ముఖ్యంగా కొంతమంది అయితే బూతులే యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? లేదండి, ఎక్కడ కూడా పోలీసులకి తిట్టే అధికారం కానీ కొట్టే అధికారం కానీ ఇవ్వబడలేదు. అలాగా తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తే మనం ఒక యాజ్ ఎ హ్యూమన్గా మనం ఏం చేయొచ్చు అంటారు? మనకు కొన్ని అవకాశాలు ఉన్నాయండి. అంటే జరిగినటువంటి నేరం యొక్క తీవ్రతను బట్టి. ఒకటి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం. ఒక ఎస్ఐ చేశారనుకోండి, ఎస్పీ కంప్లైంట్ చేయొచ్చు, లేదా డిఎస్పీ, సిఐ స్థాయి అధికారులు చేస్తే డిఐజీలకి, ఐజీలకి, డీజీపీకి అట్లా కంప్లైంట్ చేయొచ్చు. కొన్నిసార్లు డిపార్ట్మెంటల్ బయాస్, అంటే మన డిపార్ట్మెంట్ ఒకటి కదా అనేటువంటి ఒక స్వార్థంతో నేరం చేసినటువంటి పోలీసులు ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా అలా న్యాయం జరగనప్పుడు ఏం చేయాలంటే
రెండో అవకాశం మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టవచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కనుక నేరం చేస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టవచ్చు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు లేదా ప్రభుత్వాధికారులు నేరం చేస్తే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో కేసు పెట్టవచ్చు. అప్పుడు వాళ్ళు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తారు, ఈ విధంగా జరిగినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది, దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని ఒక ఆదేశాన్ని జారీ చేస్తారు. అలాగే మూడో అవకాశం ఏంటంటే సిఆర్పిసి సెక్షన్ 190 ప్రకారము ప్రైవేట్ కేసు పెట్టవచ్చు. అంటే చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే పోలీసుల దగ్గరే కేసు పెట్టాలి, వాళ్ళు తీసుకోకపోతే లేదనేటువంటి ఒక అపోహ జనరల్గా ప్రజలు ఉంటుంది. అలా లేదు. వాస్తవానికి ప్రజలు నేరుగా కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసు పెట్టుకోవచ్చు. అంటే పోలీసుల మీద కూడా కేసు పెట్టవచ్చు. పోలీసుల మీద కూడా ప్రైవేట్ కేసు పెట్టవచ్చు, స్వయంగా పెట్టవచ్చు, లేదా ఒక న్యాయవాది ద్వారా కూడా పెట్టుకోవచ్చు. అలా కోర్టులో కేసు పెట్టినప్పుడు దాన్ని నిరూపించవలసిన బాధ్యత కేసు పెట్టిన వ్యక్తి మీద ఉంటుంది. తగిన సాక్ష్యాధారాలతో కేసు నిరూపించగలిగితే డెఫినెట్గా కోర్టు సంబంధించిన పోలీసు అధికారికి శిక్ష విధిస్తుంది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు లైసెన్స్ చెక్ చేసి ఈ ప్రాసెస్లో బండి తాళాలు ఆపుకోవడం, ఎక్కడంటే అక్కడ ఆపేయడం, దుర్భాషలాడడం ఇటువంటివి చేస్తుంటారు కదా, అలాంటి విషయాల్లో మనం దాన్ని ఏ విధంగా ఎదుర్కోవచ్చు? సాక్ష్యాధారాలు లేకపోతే కోర్టులు కానీ కమిషనర్స్ కానీ ఏమి చేయలేరు. అయితే మీరు చెప్పిన సమస్యలో ట్రాఫిక్ పోలీసులు అనుకుందాం ఇబ్బంది పెట్టింది, బహిరంగంగానే జరుగుతుంది కదా. ఒకటి అక్కడ సీసీ కెమెరాలు ఉండటమో, చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా రికార్డ్ చేయటమో, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉండటమో, మీరు ఒక వెహికల్లో వెళ్తున్నారు, ఆ వెహికల్లో మీరు కావాలని కొంతమంది ఉండటము, అలాంటివి ఉంటాయి. కాబట్టి సాక్ష్యాధారాలు ఉండే అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పోలీసులు వెహికల్స్ ఆపి చెక్ చేస్తుంటారు కదా, ఆ విధంగా చెక్ చేసే అధికారము ఎస్ఐ మరియు ఆ పై స్థాయి అధికారులకు మాత్రమే ఉంటుంది. అలా కానిస్టేబుల్ బండి ఆపి పిలుచుకుని వచ్చిన అక్కడ ఎస్ఐ ఉండి అతను పోయి చెప్తే, ఎస్ఐ చెప్తే కానిస్టేబుల్ పిలుచుకుని రావడం అది వేరు. కానీ అసలు ఎస్ఐ కానీ ఆ పై స్థాయి అధికారులు కానీ లేకుండా ఊరికి ఒక కానిస్టేబుల్ నిలబడుకుని ఉంటాడు, బండి ఆపుతాడు, బండి ఆపగానే తాళం తీసేసుకుంటారు. ఆ విధంగా తాళం ఆపుకునే అధికారం పోలీసులకి లేదు. బండి ఆపమన్నప్పుడు ఆపాలి, ఆపకపోతే అదొక నేరం. అంతే తప్ప బండి ఆపగానే నేను తాళం లాక్కుంటాను, నాకు ఇష్టమైతే ఇస్తాను, లేదంటే లేదనడం అది చట్టవిరుద్ధం. అలాగే దుర్భాషలాడటం, ఒకవేళ నిజంగా లైసెన్స్ లేకపోయినా, బండి పేపర్ లేకపోయినా దానికి ఎంఏ యాక్ట్ ఉన్నది, దాంట్లో ఏం చేయాలో చట్టంలో ఉన్నది. ఆ ప్రకారం నువ్వు చెయ్యాలే తప్ప నా ఇష్టం వచ్చిన నేను తిడతాను, కొడతాను, చేపట్టుకొని స్టేషన్కి లాక్కెళ్తాను, రోడ్ల మీద లాక్కెళ్తాను, రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్తాను, ఇవన్నీ హై హ్యాండెడ్ యాక్ట్స్, ఇల్లీగల్ యాక్ట్స్. అధికారాలు ట్రాఫిక్ పోలీసులకి లేవు. అయితే ప్రజలు కూడా లైసెన్స్లు బండి పేపర్లు మెయింటైన్ చేసుకోవాలి, క్యారీ చేయాలి. అయినా కూడా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినటువంటి విధానాల్లో పోలీసుల మీద కేసులు పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో బండిని కూడా స్టేషన్కి తీసుకెళ్ళిపోతారు, అది కరెక్టే అంటారా? అంటే రెండు విషయాలు ఉంది ఇందులో. కొన్ని సీజర్ అంటాం, బండి సీజ్ చేసే అధికారం కొంతమంది అధికారులకు ఉంటుంది. ఎస్ఐ పై స్థాయి అధికారులకి బండి సీజ్ చేసే అధికారం ఉంటుంది. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఉంటాయి, వాళ్ళు అడిగినప్పుడు బండి ఇచ్చేయాలి. అలా కాకుండా ఒక హై హ్యాండెడ్ యాక్ట్గా బండి లాక్కెళ్ళటం అనేది, అంటే ఊరికి ఆపారు, వాళ్ళు ఏదో అన్నారు, మీరు దాన్ని ప్రశ్నించారు, బండి లాక్కెళ్ళిపోయి వచ్చి స్టేషన్లో మాట్లాడటం, ఇల్లీగల్ సీజర్ అనేది తప్పు. అలాంటి కేసెస్లో హైయర్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు, హైయర్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు. అన్ని లీగల్గా ఉండి కూడా ఇట్లా ఆర్గ్యుమెంట్ వల్ల, మీ దగ్గర అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి, లైసెన్స్ ఉంది, అంతా బాగానే ఉంది, ఏదో అతను ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, దానివల్ల గొడవ అయింది మీకు, ఆ ఈగో ఫీలింగ్తో అతను బండి లాక్కెళ్ళిపోయాడు, అప్పుడు మీరు ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టవచ్చు. పోలీస్ స్టేషన్లో కొన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు తీసుకోకుండా ఉంటారు, అలాంటి సమయాల్లో ఏం చేయాలంటారు? అంటే ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగింది, లేదంటే ఏదైనా కేసు పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది, ప్రజలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. పోలీసులు ఏం చేస్తారంటే కంప్లైంట్ తీసుకోరు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత కేసు రిజిస్టర్ చేస్తామంటారు. ఇది వాస్తవానికి ఈ విధంగా చేయకూడదు పోలీసులు. సిఆర్పిసి సెక్షన్ 154 ప్రకారం ఏంటంటే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే కొన్ని సిఆర్పిసి కొన్ని అఫెన్సెస్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఉంటాయి.
అఫెన్సెస్ విషయంలో కంప్లైంట్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి కాపీ కూడా ఇవ్వాలి. ఒకవేళ ఆ విధంగా కంప్లైంట్ తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఏం చేయాలంటే సిఆర్పిసి సెక్షన్ 154 సబ్సెక్షన్ 3 ప్రకారము రిజిస్టర్డ్ పోస్ట్లో జిల్లా ఎస్పీకి ఆ కంప్లైంట్ను పంపాలి. ఈ విధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు దాన్ని ఏమీ చర్యలు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు కాబట్టి మీకు పంపిస్తున్నామంటూ ఎస్పీ గారికి పంపించారు. అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే అప్పుడు ప్రైవేట్ కేసు పెట్టవచ్చు. అదే కంప్లైంట్ని కోర్టులో న్యాయవాది ద్వారా కావచ్చు, స్వయంగా కావచ్చు, ప్రైవేట్ కేసుగా పెట్టవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోవడం ఒక నేరం. కాబట్టి ఎవరైతే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చెయ్యలేదో వాళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. మీరు పెట్టే కేసు మామూలు పెట్టుకుంటారు. అది కాకుండా ఏ పోలీస్ అధికారి అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదో ఆయన మీద సపరేట్గా ఇంకో కేసు కూడా పెట్టుకోవచ్చు. అవకాశం చట్టంలో ఉంది. చాలామందికి తెలియక ఎస్ఐ గారు మాకు న్యాయం చేయలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయలేదని బాధపడుతూ గమనైపోతుంది. కొన్నిసార్లు అసలు తప్పే చేయని వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉంటారు, నిర్బంధిస్తూ ఉంటారు. దాన్ని ఏ విధంగా వీళ్ళు బాధితులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఏ విధంగా ఎదుర్కోవచ్చు అంటారు? ఫాల్స్ కేసెస్ అనేది ఒక సబ్జెక్టు, అక్రమంగా నిర్బంధించడం ఇంకో సబ్జెక్ట్. కొన్ని కేసుల్లో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటారు. అలాంటి అంటే చిన్న చిన్న నేరాలు అనుకోండి, అటువంటి నేరాల్లో వారెంట్ లేకుండా అరెస్ట్ చేయకూడదు, అదొకటి. అలాగే కారణం లేకుండా తగిన చట్ట ప్రకారం కలిసిన విధానాన్ని అనుసరించకుండా పోలీస్ స్టేషన్ పిలిపించుకుంటారు. ఊరికే ఫోన్ చేసి ఎవరో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేస్తారు, ఆ స్టేషన్కి ఎస్ఐ గారు పిలుస్తున్నారు, సిఐ గారు పిలుస్తున్నారు అంటారు. అధికారం కూడా లేదు. వాస్తవమైన సిఆర్పిసి ప్రకారం ఏంటంటే సెక్షన్ 41A ప్రకారం కావచ్చు, సెక్షన్ 160 ప్రకారం కావచ్చు, ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసులో ఎంక్వైరీ ఎక్కడ జరుగుతుంది, ఎక్కడికి రావాలి, సో ఏ టైంకి రావాలి, ఏ డేట్కి రావాలి, ఇవన్నీ ఖచ్చితంగా నోటీసులో ఉంటాయి. ఆ ఎంక్వైరీ నోటీస్ ప్రకారం వాళ్ళు అటెండ్ అవ్వాలి. ఫాల్స్ కేసెస్ విషయంలో ఏంటంటే కేసు ఫేస్ చేసుకోవాలి, నిర్దోషిగా నిరూపించుకోవాలి. నిర్దోషిగా నిరూపించబడి విడుదలైన తర్వాత నా మీద ఫాల్స్ కేసు పెట్టారు ఫలానా ఆఫీసర్ అని వాళ్ళ మీద రిటర్న్ కేసు పెట్టేదానికి చట్టంలో అవకాశం ఉంది. అది ఒక పాయింట్. సో ఇక్కడ ఫాల్స్ కేసు పెట్టినటువంటి ఆఫీసర్స్కి ఆ విధంగా చెక్ పెట్టవచ్చు. కొంతమంది ఆఫీసర్ల మీద అయినా కొంతమంది అయినా కేసులు పెడితే అక్కడ కొంత భయం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఊరికి ఏదో వచ్చారు కంప్లైంట్, అది ఏమీ జరగదు కూడా రాసేసి కేసు పెట్టేసి ఓ నలుగురు సాక్షులను పట్టుకొని వచ్చి వేధించి అక్రమ కేసుల ద్వారా వేధించేటువంటి అవకాశం ఉంది. సో అయితే కోర్టులో ఫేస్ చేసుకుని నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని తర్వాత సంబంధిత పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. అది ఫాల్స్ కేసెస్ సంబంధించి. ఒకవేళ దాని అసలు సంబంధమే లేని వ్యక్తి మీద సాక్షులు కూడా సృష్టింపబడి నిరూపించబడి శిక్ష పడింది అనుకోండి, అప్పుడు అతని పరిస్థితి అప్పీల్కి వెళ్ళాలి. అంటే హైయర్ కోర్టుకి అప్పీల్కి. ఆ విధంగా అప్పీల్స్ ద్వారా ఇప్పుడు ఉదాహరణ సత్యబాబు కేసు ఉంది, ట్రయల్ కోర్టు శిక్ష విధించింది, యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. తర్వాత హైకోర్టు కొట్టేసింది కేసు. సో ఆ విధంగా ఒక కోర్టులో న్యాయం జరగలేదంటే హైయర్ కోర్టు న్యాయానికి వెళ్ళాలి. అంటే ఇంకా త్రూ అడ్వకేట్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. అడ్వకేట్ ద్వారా వెళ్ళాలనేది మ్యాండేటరీ ఏం కాదండి. మీకు వాదించుకుని గెలుచుకునే కెపాసిటీ ఉంటే ఎవరి మీద కేసు పెట్టారో ఆ వ్యక్తే కూడా వాదించుకుని గెలవచ్చు. మీకు ఆ స్కిల్, ఆ నాలెడ్జ్, కెపాసిటీ ఉంటే త్రూ దేని ద్వారా త్రూ అడ్వకేట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. త్రూ అడ్వకేట్ కాకుండా స్వయంగా మీరే వాదించుకోవచ్చు. ఎలా అంటే కేసు పెట్టడం కానీ ప్రొసీజర్ ఏమన్నా ఉంటే చెప్తారా? కేసు ప్రొసీడింగ్స్ అడ్వకేట్ ఏం చేస్తాడో వీళ్ళు కూడా అదే చేస్తారు. పిటిషన్ ఇన్ పర్సన్ అంటారు. ఓకే. స్వయంగానే మీరు ఎట్లయితే ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తారో ఆ విధంగా ఏ కోర్టులో కేసు పెడుతున్నారో ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారికి సంబోధిస్తూ వాటిని ఉద్దేశించి మీరు కంప్లైంట్ రాసి డైరెక్ట్ కోర్టులో ఇవ్వచ్చు. మీకు అందుకే కోర్టులో స్టార్టింగ్ అర్జీదారులు అడుగుతారు సార్. అంటే ఎవరైనా డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేవాడు ఆ సమయంలో ఇవ్వచ్చు. ఓకే. త్రూ అడ్వకేట్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. మీరు డైరెక్ట్గా కేసు పెట్టి మళ్ళీ కూడా అడ్వకేట్ని పెట్టుకోవచ్చు. ఆ విధంగా మీరు కేసు పెట్టచ్చు. అయితే అప్పీల్స్ అనేది కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు.
త్రూ అడ్వకేట్ అనేది ఒక ప్రొవిజన్ అంతే, ఎందుకంటే వాళ్ళకి కొంత నాలెడ్జ్ స్కిల్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్స్ అవి తెలుసుంటాయి. సాధారణమైన వాళ్ళు అడ్వకేట్ ఫీజు చెల్లించుకోలేకపోవచ్చు, వాటికి భయపడి కేసులే అసలు పెట్టరు. అవునండి, దీనికి ప్రొవిజన్ ఉంది. అడ్వకేట్ ఫీజులు చెల్లించుకునే కెపాసిటీ లేని వాళ్ళకి ఫ్రీగా అడ్వకేట్ ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీ ఉన్నది. ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు. కోర్టుకి తెలియపరిస్తే నాకు అడ్వకేట్ ఫీజు చెల్లించే కెపాసిటీ లేదని మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లోకల్గా అయితే, అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటాయి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయి. వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఖర్చు లేకుండా అడ్వకేట్ని వాళ్ళే అపాయింట్ చేస్తారు. అదేమీ పెద్ద ఇష్యూ కాదు. అది కూడా త్రూ అడ్వకేట్ అనుకోవచ్చు. త్రూ అడ్వకేట్ అయినా అట్లీస్ట్ కొంత అవకాశం ఉంది. పేదవాళ్ళు మనం ఎక్కడ కోర్టు ఖర్చులు భరించగలమని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఆ ఇన్కమ్ లో ఇన్కమ్ ఉన్నట్టు ప్రూఫ్ ఏదైనా ఇస్తే ఫ్రీగా మీకు ఖర్చు లేకుండానే కూడా అడ్వకేట్ని పెట్టుకుని వాదించుకోవచ్చు. ఈ అక్రమ నిర్బంధం అనేది ఇంకొక పెద్ద సమస్య. తీసుకెళ్తారు ఎంక్వైరీ అని చెప్పి, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, సిఐ గారు పిలుస్తున్నారు అని చెప్పి తీసుకెళ్తారు, లాకప్లో పడేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఇష్టం అప్పుడు వదులుతారు. అంటే 2 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు. లాకప్లో వాళ్ళని తిట్టినా కొట్టినా అడిగే దిక్కుండదు. ఈ అక్రమ నిర్బంధంలో ఉన్నప్పుడు హింసించడం. కొంతమంది ఆ లాకప్లో పెట్టే హెరాస్మెంట్ భరించలేక చనిపోతారు. లాకప్ డెత్ అంటాం. లాకప్లో దెబ్బలు భరించలేక చనిపోవడం. అక్కడక్కడ కొన్నిసార్లు అత్యాచారాలు జరిగినట్టు కూడా మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. లాకప్ వాస్తవానికి రాజ్యాంగం కానీ చట్టం కానీ చెప్పేది ఏంటంటే 24 గంటలకు మించి ఎవరిని కూడా మ్యాజిస్ట్రేట్ అనుమతి లేకుండా నిర్బంధించే అధికారం పోలీసులకి లేదు. మ్యాక్సిమం 24 hours. ఒకవేళ పోలీసులు ఏదైనా కారణం చేత అరెస్టు చేసినా సరే, అరెస్టుకు సంబంధించి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి, అది వేరు. సరిగ్గానే అరెస్ట్ చేశారు అనుకుందాం, చట్ట ప్రకారమే అంతా జరిగింది. అరెస్టు చేసినా సరే 24 hours లోపల అతన్ని దగ్గరలో ఉండే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి, లేదా అతను ఏ తప్పు చేయలేదని వదిలేయాలి. అయితే ఈ ప్రయాణ కాలాన్ని లెక్క చేయదు. అంటే పోలీస్ స్టేషన్ నుండి మీకు మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళడానికి కొంత టైం పట్టింది అనుకున్నాం, ఆ టైం కౌంట్ చేయకూడదు. ఆ టైం కాకుండా మిగిలింది 24 hours దాటకూడదు. సో అలా దాటినప్పుడు అక్రమ నిర్బంధం అంటారు. అలాగే అరెస్టు రికార్డు చూపకుండా నిర్బంధించు. ఊరికే ఎంక్వైరీని తీసుకెళ్ళిపోతారు, అరెస్టు రికార్డు చూపించరు. అంటే అరెస్టుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఊరికి స్టేషన్లో కూర్చోబెట్టేయటమో లాకప్లో పెట్టడమో చేస్తారు. ఇది కూడా అక్రమ నిర్బంధమే. ఈ విధంగా అక్రమ నిర్బంధంలో ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏం చేయాలంటే వాళ్ళకి 2 అవకాశాలు. ఒకటి, కోర్టులో, స్థానిక కోర్టులో, అంటే జిల్లా కోర్టు నుండి మీరు ఏ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారో దానికి సంబంధించిన కోర్టు కావచ్చు, జిల్లా కోర్టు వరకు ఏ కోర్టులో అయినా సరే జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టులో సెర్చ్ పిటిషన్ అని వేయాలి. సెర్చ్ పిటిషన్ కోర్టు కమిషనర్ కానీ అడ్వకేట్ కమిషనర్ కానీ కోర్టు నియమిస్తుంది. సాధారణంగా ఏం చేస్తారంటే ఈ అడ్వకేట్ పిటిషన్ వేశారో వాళ్ళకి సెర్చ్ వారెంట్ ఇచ్చేస్తుంది. అంటే పోలీస్ స్టేషన్ని సోదా చేయడానికి అడ్వకేట్ కమిషనర్కి అధికారం ఉంటుంది. ఒకసారి కోర్టు డైరెక్ట్ కమిషనర్ నియమిస్తుంది. కోర్టు కమిషనర్ వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్ సోదా చేసేదానికి అధికారం ఉంటుంది. ఆ సెర్చ్ వారెంట్ పట్టుకొని వచ్చి ఆ పోలీస్ స్టేషన్ సోదా చేసినప్పుడు కనుక అరెస్టు రికార్డు లేకుండా ఎవరైనా అక్కడ నిర్బంధించబడి ఉన్నా, అక్కడ నిర్బంధించినటువంటి వ్యక్తి 24 గంటలకు మించి అక్కడ కస్టడీలో ఉన్నాడు లేదా అక్కడ నిర్బంధించబడి ఉన్నాడు అనే దానికి ప్రూఫ్స్ ఉన్నా వాళ్ళ మీద కోర్టు చర్యలు తీసుకుంటుంది. అది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటారు. భారత రాజ్యాంగం ప్రకారము
ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేటప్పుడు రిట్లు జారీ చేసే అధికారము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఉంటుంది. సో హైకోర్టులో మీరు ఏం చేయొచ్చు అంటే రిట్ వేయచ్చు. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వేసినప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేస్తారు. సాధారణ డీజీపీకి ఆర్డర్ ఇస్తారు టు హ్యావ్ ద బాడీ అంటే ఎవరికి కనిపించట్లేదు లేదా ఎవరిని పోలీసులు తీసుకెళ్లారు నిర్బంధించారని అంటున్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది. సో ఆ విధానంలో ఈ రెండు విధానాల్లో అక్రమ నిర్బంధం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంది. నేరం ఒప్పుకోమని కొన్నిసార్లు బలవంతం చేస్తుంటారు, అది కరెక్టేనంటారా? లేదండి, భారత రాజ్యాంగం ప్రకారము నేరం ఒప్పుకోమని లేదా తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాలని హింసించే అధికారం పోలీసులకి లేదు. అది ఒక చట్టవిరుద్ధమైనటువంటి పని. ఆ విధంగా హింసించడం అనేది నేరం. పోలీసులు ఎవరైనా కూడా నేరం ఒప్పుకోమని హింసిస్తే అది ఒక నేరం అవుతుంది. పోలీసులు కొన్నిసార్లు ఎన్కౌంటర్లు కూడా చేస్తూ ఉంటారు, అది కరెక్టేనంటారా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న అండి. ఇది ఎన్కౌంటర్లకి అనుకూలంగా కొంతమంది, వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఎన్కౌంటర్ చేయాలని ప్రజలే డిమాండ్ చేసే పరిస్థితి కూడా ఉంది. వాస్తవం ఏంటంటే రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఎక్కడా ఎన్కౌంటర్ అన్న మాట లేదు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే పోలీసులకి ఎన్కౌంటర్ చేసే అధికారం ఉందని కూడా భ్రమపడుతూ ఉంటారు. ఎక్కడా ఎన్కౌంటర్ అనే మాట చట్టంలో లేదు. అయితే రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అంటాం, ఆత్మరక్షణ హక్కు. ఈ హక్కులో భాగంగా ఏం చేయొచ్చు అంటే మీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేకపోతే మీ ప్రాణాలు కాపాడుకోవటానికి అవతల వారిని గాయపరచవచ్చు. ఆ గాయం వల్ల వాళ్ళు చనిపోయినా సరే అది నేరం కాదు. ఆ హక్కు పోలీసులకే ఉంది, సాధారణ ప్రజలకు కూడా ఉంది. అయితే కొన్నిసార్లు, అందరూ నేను చెప్పను, అన్ని సందర్భాల్లో నేను చెప్పను, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఫేక్ ఎన్కౌంటర్లకు పాల్పడేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎన్కౌంటర్ అనేది వాడుక మాటే తప్ప చట్టబద్ధమైనటువంటి వ్యవహారిక నామం కాదు. హక్కు కూడా అదేమి హక్కు కూడా కాదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్కౌంటర్లు రెండు రకాలు. ఒకటి జెన్యున్ ఎన్కౌంటర్, అంటే నిజంగానే ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది, ఎవరో కాలుస్తున్నారు, తీవ్రవాదులు కాలుస్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురు కాల్పులు జరుపుతారు, అందులో భాగంగా అవతల వాళ్ళు చనిపోయారు, తప్పేం కాదు. అయితే ఇంకొక ట్రెండ్ ఏంటంటే ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని పట్టుకెళ్ళి ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్ళి, ఊరి చివరికి తీసుకెళ్ళి, నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్ళి, అంటే రాత్రి వేళల్లో తీసుకెళ్ళి వాళ్ళని కాల్చి పారేసి వాళ్ళు ఏదో మా మీద అటాక్ చేశారు అందుకని కాల్చామని క్రియేట్ చేసేటువంటి ఫేక్ ఎన్కౌంటర్లు కూడా ఉంటాయి. ఈ ఫేక్ ఎన్కౌంటర్లు అనేది ఖచ్చితంగా నేరం, అది హత్యా నేరం కింద పరిగణిస్తుంది. చట్టం అయితే ఫేక్ ఎన్కౌంటర్ని పోలీసులు చేసినా సరే అది హత్యా నేరం కిందనే భావించడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నేరం చేసినటువంటి వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పిస్తే కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది అవసరాన్ని బట్టి. అప్పుడు ఆ నేరస్తుడు శిక్షించబడతాడు, కొంత టైం పట్టినా పర్వాలేదు. అంతే తప్ప అట్లా ఎవరినో అరెస్ట్ చేయగానే వీళ్ళు ఎన్కౌంటర్ చేయండి అని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్ అనేది జరగాలి, ఎన్కౌంటర్ చేయకూడదు, సృష్టింపబడకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎన్కౌంటర్ చేయటం అనేది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం అవుతుంది. కోర్టు యొక్క అధికారాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకోవటం అవుతుంది. శిక్షించే అధికారం పోలీసులకు లేదని ఆల్రెడీ చూసాము. సో కోర్టు అధికారాన్ని లాక్కోవటం అంటే చట్ట విరుద్ధంగా ఒక వ్యక్తిని చంపటం, అది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. చట్టం నిర్దేశించిన విధానంలో తప్ప ఒకరి ప్రాణానికి తీసేసేదానికి ఎవరికి అధికారం లేదు. పోలీసులు చంపటం అనేది చట్ట విరుద్ధమైనటువంటి విధానం కాబట్టి అది హత్య అవుతుందే తప్ప అది శిక్షించడం కాదు. కాబట్టి ప్రజలు డిమాండ్ చేయకూడదు, పోలీసులు అటువంటి చర్యలు తీసుకోకూడదు. కొంతమంది ఏమంటారు, ఎన్కౌంటర్ చేయకుండా వాళ్ళు మేపాలన్నా, జైల్లో కూర్చోబెట్టి మేపాలా, శిక్ష పడేదాకా ఖర్చు కదా అంటారు. సరే, ఒకవేళ నిజంగా నేరం చేస్తుంటే కొంత ఖర్చు అవుతుంది, కొంత లేట్ కూడా అవుతుంది. ఒకవేళ వాళ్ళు నిర్దేశులు అయితే, ఉదాహరణకి అయేషా మీద హత్య కేసు ఉన్నది.
ఇందులో సత్యం బాబు అనేటువంటి వ్యక్తి నేరం చేశాడు, అత్యాచారం చేశాడు, హత్య చేశాడు అని చెప్పి పోలీసు వర్గాలు చాలా బలంగా చెప్పారు. ప్రజలు కూడా అతను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. మరి తొందరపడి పోలీసులు అతను ఎన్కౌంటర్ చేస్తుంటే అతను అనవసరంగా ఒక ప్రాణం పోయినట్లే కదా. కాబట్టి ఈ ఫేక్ ఎన్కౌంటర్లో కొన్నిసార్లు నిర్దోషులు బలైపోయే అవకాశం ఉంది. రెండవదిగా, ఒకవేళ పోలీస్ అధికారి కనుక రాజకీయ ఒత్తిడికి లేదా ధన ప్రాబల్యానికి తల వంచితే అసలు నిందితుల్ని, అసలు నేరస్తుల్ని వదిలేసి అమాయకుల్ని నిరికించి వాళ్ళని చంపేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే పోలీసులు అలా చేస్తారా చేయరా, ఎవరు చేస్తారా ఎవరు చేయరు అనేది కాదు, ఆ విధానం తప్పంటున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందంటారు? అంటే ఒకటి, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి ఆన్సరబుల్ అన్నారు రాజ్యాంగంలో. అంటే పోలీసుల అధికారులు ఎవరికి బాధ్యత వహిస్తారు? పోలీసు అధికారి హోమ్ మినిస్టర్కి. హోమ్ మినిస్టరు ఎవరై ఉంటారు? రూలింగ్ పార్టీ వాళ్ళు అయి ఉంటారు. రూలింగ్ పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు. సో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు తప్పు చేశాడు అనుకుందాం, ఒక మంత్రి కుమారుడు సీఎం కొడుకు ఒక హత్య చేశాడు అనుకుందాం. రాజకీయ ఈక్వేషన్స్, రాజకీయ సమీకరణాల్లో భాగంగా, పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా రూలింగ్ పార్టీ వాళ్ళు హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనుకుంది. హోమ్ మినిస్టరు ఆ లోకల్ సిఐ మీద, ఎస్ఐ మీద, డిఎస్పీ మీద, ఎస్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చారు అనుకుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ పోలీస్ అధికారి హోమ్ మినిస్టర్ సబార్డినేట్, చెప్పిన మాట వినాల్సి వస్తుంది. అది ఒక కారణం. రెండవది, ఏదైనా బిగ్ షాట్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకుందాం, కోట్ల రూపాయల వ్యవహారం అనుకుందాం. ఒకవేళ ఆ పోలీస్ అధికారి లంచగొండయ్యి డబ్బుకు లొంగిపోయేవాడు అయితే, లేదా ఒకవైపు రాజకీయ ప్రాబల్యము మరోవైపు డబ్బు రెండూ పని చేస్తే, అసలు నేరస్తుడిని వదిలేసి అమాయకుడిని పట్టుకున్నాడు అనుకుందాం. అప్పుడు ఎన్కౌంటర్ చేస్తే ఎవరు చనిపోయారు? ఇందులో రెండు నష్టాలు ఉన్నాయి. ఒకరు నిర్దోషి చనిపోయారు, అసలు నేరస్తుడు తప్పించుకున్నాడు. ఎన్కౌంటర్లో ఏమవుతుందంటే నిందితుడి మీద నిందితుడు చనిపోతే కేసు క్లోజ్ చేసేస్తారు, ఇంకా విచారణ జరపరు. ఆ కేసు విచారణ జరిగితే ఇతను కాదు అసలు నేరస్తుడు అనేది తేలితే, నిర్దోషం తేలితే, అప్పుడు అసలు నేరస్తుడు ఎవరో ఉన్నారు కాబట్టి మళ్ళీ విచారణకు ఆదేశించవచ్చు. ఎన్కౌంటర్లో చనిపోతే ఏం జరుగుతుంది? కేసు క్లోజ్ అవుతుంది, అసలు నేరస్తుడు కన్వీనియంట్గా తప్పించుకుంటాడు. అంటే అందరూ పోలీస్ అధికారులు ఇలా చేస్తారనేది నా ఉద్దేశం కాదు, లేదా పోలీస్ డిపార్ట్మెంటుని కించపరచడమో అగౌరవపరచడమో నా ఉద్దేశం కాదు. బట్ ఆ విధానం తప్పు అంటున్నాను. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అనేది ఒక తప్పు. చట్టం నీకేం అధికారం ఇచ్చింది? కాగ్నిజబుల్ అఫెన్స్ అరెస్ట్ చేయి, కోర్టు మీద ప్రవేశపెట్టి, సాక్ష్యాధారాలు సేకరించు, ఛార్జ్షీట్ పెట్టి, నిరూపించు, కోర్టు శిక్షిస్తుంది కదా. ఒకవేళ తగిన సాక్ష్యాధారాలు లేవనుకుందాం, అంటే కోర్టుని నమ్మించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు లేవనుకుందాం. మరి సాక్ష్యాధారాలు లేకుండా అతనే నేరం చేసేది నువ్వు ఎట్లా నమ్ముతావు? కాబట్టి పోలీసులు చెప్పినంత మాత్రాన అతనే నేరస్తుడని ప్రజలు కూడా అనుకోకూడదు. అదొక వర్షన్. డైరెక్ట్గా చూడలేదు కదా పోలీసులు, ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ, ఎస్పీ కానీ. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ప్రకారము, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రకారము, అక్కడ ఉన్న పరిస్థితులను అనుసరించి ఒక కన్క్లూజన్కి వస్తుంది. వాళ్ళ కన్క్లూజన్ కరెక్ట్ అనేది 100% నమ్మాల్సిన అవసరం లేదు, 100% వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు. అందుకే కోర్టు వ్యవస్థ, లేకపోతే కోర్టులు ఎందుకు? పోలీసులకే శిక్షించి అధికారిస్తే సరిపోతుంది. కాబట్టి కోర్టులు ఆ సాక్ష్యాధారాలు పరిశీలించి నిజంగా నేరం జరిగిందా లేదా అనే విచారణ జరిపి, నిజంగా బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ ఇతనే నేరం చేశాడంటే అప్పుడు కోర్టులు శిక్షిస్తుంది. కాబట్టి కొంచెం డిలే జరుగుతుంది కదా అంటే ఓపిక ఉండాలి, ప్రజలకు కూడా ఓపిక ఉండాలి, అధికారులకు కూడా ఓపిక ఉండాలి. కోర్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి, కేసులు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి డిలే జరుగుతుంది. అది పోవాలంటే కోర్టుల సంఖ్య పెంచుకోవాలి. అంతే తప్ప కోర్టులను పక్కకి నెట్టేసి కోర్టు అధికారాన్ని మేము లాక్కుని మేమే శిక్షిస్తామంటాము, లేదా పోలీసులే శిక్షించాలని ప్రజలు కోరటము రెండూ తప్పు. అంటే ఆ ఇన్సిడెంట్ని బట్టి ప్రజలు కొంత భావోద్రేకం ఎక్కువ ఉంటుంది. ఆ పబ్లిక్ డిమాండ్కి ప్రభుత్వాలు తల వంచకూడదు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా తమ విధులు తాము నిర్వహించాలే తప్ప ఏదో పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు కదనో, పబ్లిక్లో ఇమేజ్ పెంచుకోవాలనో, లేదా పొలిటీషియన్స్ యొక్క ఆ పొలిటికల్ బెనిఫిట్స్ కోసమో
ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగానో పోలీసులు చట్ట విరుద్ధంగా లేదా చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించడం అనేది మంచిది కాదు. మీరుండేదే చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని శిక్షించడం కోసం. మీరే చట్టాన్ని అతిక్రమిస్తే అది కంచే చేయని వేసినట్లు అవుతుంది. మీరుండేదే ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షించడం కోసం అయినప్పుడు మీరే చట్టాన్ని అతిక్రమించడం ద్వారా మీరేం మెసేజ్ ఇస్తున్నారు? చట్ట ప్రకారం వెళ్తే పనులు జరగవు, చట్టాన్ని అతిక్రమించండి అని మీరు సందేశం ఇచ్చినట్లే కదా. మనం అంటాము, కొంతమంది తుపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళ్తారు. వాళ్ళు ఏంటి చెప్పేది? మా రూల్ ప్రకారం చట్టాలు పనిచేయట్లేదు, వ్యవస్థలు పనిచేయట్లేదు, కాబట్టి మేము ప్యారలల్గా మేము గవర్నమెంట్ నడుపుతాము, మేము శిక్షిస్తామని తుపాకీ పడతాడు వాడు. వాడు చేసింది ఏంటి? అన్యాయం చేసినవాడు చంపుతానంటాడు వాడు. వాడికి ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. కాబట్టి అది నేరం. ఎవరైతే చట్ట విరుద్ధంగా తుపాకీ పెట్టారో అది నేరం. ఎందుకు? నీ యొక్క అధికారం చట్టం ఇవ్వలేదు, రాజ్యాంగం ఇవ్వలేదు. ఆ పని ఒక పోలీస్ అధికారి చేశాడు అనుకుందాం. చట్టం ఇవ్వని అధికారాన్ని, రాజ్యాంగం ఇవ్వని అధికారాన్ని ఒక పోలీస్ అధికారి వాడాడు అనుకుందాం. అది కూడా నేరమే కదా. తేడా ఏముంటుంది? అంటే నేను అసాంఘిక శక్తిని సపోర్ట్ చేయటం లేదు, ఇది కూడా ఒక అసాంఘిక కార్యకలాపమే అంటున్నాను. అలాంటి సిచ్యువేషన్స్లో పోలీసులు అంటే ఒత్తిళ్ళు వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవచ్చు? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయంటే అంటే పోలీసులు చట్టానికి ప్రతినిధులు, ప్రజలకు సేవ. అది గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు రాజకీయ నాయకుల తొత్తులు కాదు. పోలీసులు రాజ్యాంగంలో ఎక్కడ రాజకీయ నాయకులు చెప్పిన మాట వినండి అని కానీ, పొలిటీషియన్ కంట్రోల్లో ఉండాలని కానీ లేదు. రాజకీయ నాయకులు చట్టసభల్లో చేసిన చట్టాలని మీరు అమలుపరచండి. మీరు అమలుపరుస్తున్నారో లేదో చూడటానికి మీ పైన మంత్రిమండలి ఉంటుంది. అంతే తప్ప నువ్వు చట్టాన్ని పక్కన పెట్టేసి రాజకీయ ఒత్తిడికి తలంచుతానన్నప్పుడు నువ్వు చట్టానికి ప్రతినిధి కాదు. నేను అడిగేది ఏంటంటే, అలాంటి ఒత్తిళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ హోమ్ మినిస్టర్ నుంచి ఒత్తిళ్ళు వచ్చాయనుకోండి, దాన్ని ఏ విధంగా అధిగమించవచ్చు? ఒక నిజాయితీపరుడు అయిన పోలీస్ ఆఫీసరు అలాంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అధిగమించి? ఒత్తిళ్ళు వచ్చినా మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేయాలి. ఒకవేళ సస్పెండ్ ఇట్లా చేశారనుకో, అవకాశం దాన్ని ఏ విధంగా ఫైట్ చేయాలి? అంటే లీగల్గా ఏ విధంగా ఫైట్ చేయాలి? లీగల్గా ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా సస్పెండ్ చేశారనుకుందాం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. ట్రైబ్యునల్కి వెళ్ళొచ్చు, హైకోర్టులో వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు హైయెస్ట్ అథారిటీ హోమ్ మినిస్టర్, సీఎం అనుకుందాం. సీఎం నుంచే ఒక తప్పు చేయమని ఒక ఆదేశం వస్తుంది. దాన్ని అంటే గవర్నర్కి రిప్రజెంట్ చేయొచ్చా, లేకపోతే అట్లా ఏమన్నా ఛాన్సెస్? చేయొచ్చు, తప్పేం లేదు. గవర్నర్కి కానీ రాష్ట్రపతి కానీ చెప్పొచ్చు. అది నేను అనేది ఏంటంటే, అది ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీడియాకి తెలియజేయచ్చు, ఈ అవకాశాలు ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ముందు ఆ ఒత్తిడిని పట్టించుకోకుండా డ్యూటీ చేయడం ఇంపార్టెంట్. ఒత్తిళ్ళు వస్తూనే ఉంటాయి. నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి. ఏం చేస్తావు? బాగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తావు. ఎక్కడికి వెళ్ళినా నీ డ్యూటీ నువ్వు చేయి. పోలీస్ అధికారులు ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఏదన్నా ఒక సొల్యూషన్గా చెప్పగలిగితే ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఇట్లాంటి ఒత్తిళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఈ మార్గం ఎంచుకొని. ఇంకొక మాట చెప్తాను. ఎవరైనా పోలీస్ అధికారి మీద రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తే ఆ ఒత్తిడి తెచ్చినందుకు ఆ రాజకీయ నాయకుల మీద కేసు పెట్టే పవర్స్ పోలీసులు. తన డ్యూటీని చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమానికి డ్యూటీ చేయవలసింది కాకుండా అవుట్ ఆఫ్ లా వెళ్ళమని ప్రేరేపించినప్పుడు నేరం చేయమని ప్రేరేపించడం కూడా నేరం. అంతేకాదు, ఒక పొలిటీషియన్ ఒక నేరం చేయమని ఎన్కౌంటర్ చేసేయనో, కేసు పెట్టమని, ఫాల్స్ కేసు పెట్టమనో, కరెక్ట్ కేసు పెట్టొద్దనో, చట్ట ప్రకారం తన డ్యూటీ తాను చేయకుండా లేదా చట్ట విరుద్ధంగా వ్యవహరించమని ఒత్తిడి తీసుకుని రావటం అనేది నేరం చేయమని ప్రేరేపించడం కదా. దానికి కేసు పెట్టచ్చు పోలీసులు. అంటే అంటే పవర్స్ వాడుకోవాలి. ఇప్పుడు పొలిటీషియన్స్కి భయపడి ఎందుకులే మనం వాళ్ళకి తల వంచి బతికితే మనకు ప్రమోషన్లు వస్తాయనో, మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందనో, ట్రాన్స్ఫర్లు చేయరనో, లేదా ట్రాన్స్ఫర్ల కోసమో వాళ్ళకి తల వంచినప్పుడు తప్పదు. వాళ్ళకి ఎవరైనా నిజాయితీ గల అధికారి నేను ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నా డ్యూటీని కరెక్ట్గా చేస్తానంటే చేయొచ్చు. దానికి అవకాశం ఉంది. ఈ మధ్య కూడా పోలీస్ ఆఫీసర్స్ చాలామంది సూసైడ్ చేసుకుంటూ కూడా మనం చూస్తున్నాం. అది దానికి కారణాలు ఏమన్నా? ఉన్నతాధికారులు ఒత్తిళ్ళు, హెరాస్మెంట్ అని కొన్ని కేసెస్లో మీడియా ద్వారా విన్నాము.
కొన్ని కేసెస్ ఏమవుతాయంటే కొంతమంది నిజాయితీగా డ్యూటీ చేయాలనుకుంటారు. వాళ్ళు నిజాయితీగా డ్యూటీ చేసేటువంటి అవకాశం ఉన్నతాధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇవ్వనప్పుడు వాళ్ళ అంతఃసంఘర్షణలో అది మీరు బ్యాలెన్స్ చేసుకోలేక ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. అంత అవసరం లేదు. ఆర్ వెల్ ఎక్విప్డ్, మీకు ఆ పవర్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేనే మీకు ఫోన్ చేసి కేసు పెట్టొద్దని కానీ పెట్టమని కానీ ఏదైనా మరేదైనా చట్ట విరుద్ధంగా వ్యవహరించమని అవుట్ ఆఫ్ లా ఏదైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేసినప్పుడు మీరు వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు. పోలీసుల మీద కేసు పెట్టడం ఇలాంటి వాటి వల్ల ఎంతవరకు న్యాయం జరుగుతుందంటారు? అంటే ఒకటండి, ప్రశ్నించి ఎదిరిస్తే గెలుస్తామా ఓడతామనే డౌట్ ఉంటుంది. ప్రశ్నించకపోతే ఎడిదిరిగి ఓడిపోయినట్లే కదా. ఒక అమ్మాయి మీద ఒక మహిళ మీద ఎవడో అత్యాచారం చేస్తున్నాడు, ఆమె ప్రొటెస్ట్ చేసిందనుకో, ఎదిరించింది, గాయాలు అవ్వచ్చు, ఎదిరించినప్పుడు గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అసలు ఎదిరించనే లేదనుకోండి, అది అత్యాచారం కాదు కదా. బలవంతంగా ఒప్పుకుంటే అది కూడా అత్యాచారం, అది వేరు. అసలు నువ్వు ఆ ప్రొటెస్ట్ అనేది లేనప్పుడు అది ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేయడం అవుతుంది. మనకెందుకులే అనుకోవటం, సర్లే అని సర్దుకుపోవటం, ఇవన్నీ కూడా నేరానికి సహకరించినట్టే పరోక్షంగా. నువ్వు ప్రశ్నిస్తే నిన్ను చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి ఇంకో నలుగురు నేర్చుకుంటారు. ఇలా ప్రశ్నించడం మొదలైనప్పుడు మార్పు మొదలవుతుంది. నా ఒక్కడి వల్లే ఏమవుతుంది, నేను కేసు పెట్టినంత మాత్రం ఏమైపోతుంది అనుకోకండి. ఉదాహరణకు పోలీస్ ఆఫీసర్ 100 మందిని హింసించాడు రకరకాలుగా, 100 మంది కేసులు పెట్టాడు అనుకుందాం. 100 మంది కేసులు పెట్టినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ 100 కేసులు ఫేస్ చేయాలా వద్దా? ఇక్కడ ఎందుకు ఏ విధంగా జరగట్లేదంటే బాధింపబడ్డవారు కేసులు పెట్టడం లేదు పోలీసుల మీద. కేసులు అంటే ఎక్కడ పెట్టచ్చు అంటే కోర్టులో పెట్టవచ్చు, హ్యూమన్ రైట్స్లో పెట్టవచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్లో, అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫోర్సెస్ ఎవరైనా అధికారులు ఎవరైనా నేరాలు చేస్తే కేంద్ర లేదా జాతీయ మానవ హక్కుల కమిషన్లో కేసులు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రభుత్వాధికారులు కావచ్చు, మనం నేరాలు చేసినప్పుడు మనకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో కేసులు పెట్టవచ్చు. అది కాకుండా కోర్టులో ప్రైవేట్ కేసులు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అవకాశాలు ఉన్నాయి కేసులు పెట్టేదాన్ని. అయితే కేసు పెడితే గెలుస్తామా లేదనే డౌట్ ఉంటుంది. అలా కాదు, కేసు పెట్టాలి. కేసు పెట్టినప్పుడు వాళ్ళ సర్వీస్ రికార్డులో ఎంటర్ అవుతుంది, ఉన్నతాధికారి దృష్టికి వెళ్తుంది. పదే పదే కేసులు వస్తున్నాయనుకున్న ఒక ఆఫీసర్ మీద అంటే ఫాల్స్ కేసులు పెట్టి అధికారులు ఏడిపించడం అదొక తప్పు. మళ్ళీ నిజంగా నేరం చేశాడు ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్, అతని మీద కేసులు పెట్టారు అనుకోండి, ఉన్నతాధికారుల దృష్టికి ఊరికే వెళ్తున్నప్పుడు అతని మీద ఒక రిమార్క్ ఏర్పడుతుంది కదా, సర్వీస్లో అదే అతని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అదేవిధంగా ఈ కేసులు ఫేస్ చేసుకునేటువంటి క్రమంలో అతను కొంత ఇబ్బందికి గురవుతాడు కదా. అయితే మిస్యూజ్ చేయకూడదు. ఈ కేసులు పెట్టడం అనే విధానాన్ని మిస్యూజ్ చేయొద్దు. నిజాయితీగా పోలీసు అధికారులు ఏడిపించడానికి లేదంటే పోలీసు అధికారుల మీద కక్ష తీర్చుకోవడానికి ఈ విధానం వాడకూడదు. కానీ నిజంగా పోలీసు అధికారి నేరం చేసినప్పుడు ప్రశ్నించడానికి ప్రజలు ఈ అవకాశాలను వాడుకోవాలి. సో ఆ విధంగా ప్రజలు ప్రశ్నిస్తూ కేసులు పెడుతూ ఉన్నారు అనుకుందాం. ఇలా క్రమంగా ఒకరిని చూసి ఇంకొకరు భయం ఏర్పడవచ్చు. ఒక అధికారి పడే కష్టాలను చూసి మిగిలిన అధికారులు భయపడవచ్చు, వాళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేయొచ్చు. ఈ విధంగా కొంతమేరకు అంటే 100% న్యాయం జరుగుతుంది, అన్నిసార్లు న్యాయం జరుగుతుందని నేను చెప్పలేను. కానీ ఎంతో కొంత న్యాయం కొన్నిసార్లు అయినా ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టారు, ఆ కేసు కొట్టేసినా కూడా ఆ కొట్టేయించుకునే లోపల కొంత ఇబ్బంది పడతాడు కదా ఆఫీసర్. మీ మీద ఒక ఫాల్స్ కేసు పెట్టారనుకుందాం, మీరు దాన్ని కొట్టేయించుకునేటప్పుడు కొంత ఇబ్బంది పడతారు. మీరు ఫాల్స్ కేసు పెట్టక్కర్లా, జెన్యున్ కేసే పెట్టండి, కరెక్ట్గానే కేసు పెట్టండి. ఒకవేళ ఆ కేసు గెలవకపోయినా కానీ అతను కొంత ఇబ్బంది పడతాడు. అలా అతను చేసినటువంటి అన్యాయాల వల్ల బాధింపబడ్డ వారందరూ కేసులు పెడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. కేసు అనేది ఎందుకు,
వాళ్ళు పడే ఇబ్బందుల వల్ల వాళ్ళకి బుద్ధి వచ్చి ఇంకోసారి చేయకుండా ఉంటారు, అంతే కదా. కేసులు కానీ శిక్షించడం కానీ జైల్లో పెట్టడం కానీ, లేదా ఈ క్రమంలో వాళ్ళకి కొంత మార్పు రావచ్చు, పరివర్తన రావచ్చు దానికోసం. కాబట్టి అన్యాయం జరిగితే కంప్లైంట్ పెట్టేది నేర్చుకోవాలి ప్రజలు కూడా. ఎవరైనా కానీ పోలీసులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, మీకు అన్యాయం జరిగిందా దానికి చట్ట ప్రకారం అవకాశాలు వాడుకోండి, మిస్యూజ్ చేయండి. ఎలా కేసు పెట్టచ్చు ఏంటి ఆ ప్రొసీజర్ కొంచెం వివరంగా చెప్తే నెక్స్ట్ ఎవరన్నా కేసు పెట్టాలని ఉంటుంది కానీ ఎలా పెట్టాలి ఏంటి అనేది వాళ్ళకి ఐడియా ఉండదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కొంచెం. ఇంతకుముందు చెప్పినట్టు మానవ హక్కుల కమిషన్లో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే మానవ హక్కుల కమిషన్ చైర్మన్ లేదా సెక్రటరీని ఉద్దేశించి కంప్లైంట్ రాయాలి, జరిగినట్టు రాయాలి. ఇప్పుడు ఒక మారుమూల పల్లెలో జరిగింది అనుకోండి, దానికి సంబంధించిన మండల పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ జరిగి ఉంటుంది. ఆ పల్లెటూరులో ఉన్న వ్యక్తి ఎలా అంటే ఎట్లా చెప్తాను. ఈ విధంగా కంప్లైంట్ అంతా రాసి డీటెయిల్స్ అన్నీ రాయాలి, అర్జీ లాగానే రాసుకోవచ్చు. మీకు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ప్లేస్, టైము, పర్సన్స్, థింగ్స్, వ్యక్తులు, టైము, కాలం, ఇన్సిడెంట్ జరిగిన కాలము, అక్కడ ఉన్న వ్యక్తులు, ప్రదేశము, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జాగరేట్ చేయాలి, ఏదో పెద్ద కేసు అయిపోవాలని లేనిపోని కల్పించి రాస్తారు, అలా చేయొద్దు. ఈ విధంగా రాసి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ కానీ పంపించవచ్చు. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసులు పెట్టేదానికి ఫెసిలిటీ కల్పించారు. అందులో డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసి జరిగింది అక్కడ రాసేస్తే కేసు రిజిస్టర్ అయిపోతుంది. వాళ్ళు పరిశీలించి అవసరమైన పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఆర్డర్స్ జారీ చేస్తారు. ఇది ఒకటి. రెండవది ప్రైవేట్ కేసెస్. ప్రైవేట్ కేసెస్లో ఏం చేయొచ్చు అంటే సిఆర్పిసి సెక్షన్ 190 ప్రకారము ప్రైవేట్ కేసు పెట్టేదానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా మీరు నేరుగా మీరు ఏ కోర్టులో అయితే మీరు ఏ పోలీస్ అధికారి లేదా ఏ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేదా సిఐ లేదా ఇంకొక ఆఫీసరు నేరం చేశారో దానికి సంబంధించినటువంటి కోర్టు ఒకటి ఉంటుంది. తిరుపతి అనుకుందాం, సంబంధించిన కోర్టులు ఉన్నాయి, ఏ ఏరియాలో జరిగిందో దాన్ని బట్టి ఆ కోర్టు వస్తుంది. ఆ కోర్టు మ్యాజిస్ట్రేట్ గారిని ఉద్దేశించి రాస్తూ, జడ్జి గారిని ఉద్దేశించి రాస్తూ జరిగిన ఇన్సిడెంట్ మామూలుగా మీరు పోలీస్ కంప్లైంట్ ఏం రాస్తారో ఎట్లా రాస్తారో అదేవిధంగా రాసి అర్జీదారులను పిలిచినప్పుడు నేరుగా కోర్టులు ఇచ్చేయచ్చు. అయితే ప్రైమా ఫాసి ఎవిడెన్స్ ఉండాలంటున్నారు, కనీస సాక్ష్యాధారాలు కొంత ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఒక వైట్ పేపర్ పట్టుకుని వెళ్ళారనుకోండి, కోర్టు టైం వేస్ట్, అధికారికి ఇబ్బంది. కాబట్టి కనీస సాక్ష్యాధారాలతో మీరు కంప్లైంట్ పెడతారు. ఆ విధంగా జరిగినప్పుడు కోర్టు దాన్ని విచారించి అవసరాన్ని బట్టి పోలీసు ఎంక్వైరీకి ఆర్డర్ ఇస్తారు, ఉన్నతాధికారుల ఎంక్వైరీకి, లేదా మీరు ఇచ్చిన సాక్ష్యాధారాలను ఆధారం చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటారు, విచారణ జరుపుతుంది కోర్టు. సో ఈ విధానంలో ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కూడా మీరు కేసు పెట్టవచ్చు. అయితే ఈ ప్రాసెస్ డైరెక్ట్గా మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడే వాడుకోవాలి, మీకు ఆ కెపాసిటీ ఉన్నప్పుడు. లేదు మీకు అంత లీగల్ నాలెడ్జ్ లేదన్నప్పుడు అడ్వకేట్ సహాయంతో కూడా ప్రైవేట్ కేసు పెట్టుకోవచ్చు. అంటే ప్రైవేట్ కేసు అనేది పాయింట్ ఒకటే, మీరు డైరెక్ట్గా పెట్టవచ్చు లేదా అడ్వకేట్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. అంటే చాలామందికి ఈ అవకాశం ఉందన్న విషయం తెలియదు, దాన్ని వాడుకుంటున్నారు అనుకోండి ప్రజలు, అప్పుడు పోలీస్ అధికారులు కూడా భయపడతారు. అది ఏమన్నా తప్ప మనం నేరం చేస్తే ఇలా కంప్లైంట్స్ ఫైల్ అవుతున్నాయి, ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. కాబట్టి మనం కరెక్ట్గా చేద్దాం. ఏం కావాలి, పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. కాబట్టి ప్రజలు మిస్యూజ్ చేసుకోకుండా ఈ ప్రొవిజన్స్ని సద్వినియోగం చేసుకుంటే, అన్యాయానికి గురైన వాళ్ళందరూ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు వస్తుంది వ్యవస్థ. ఒక న్యాయవాదిగా, మానవ హక్కుల కార్యకర్తగా మన ప్రేక్షకులకు కావచ్చు, ప్రజలకి ఏమైనా చెప్పాలనుకున్నాను? ఎస్, ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాజ్యాంగం మీకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని మీరు రైట్ రాయల్గా అనుభవించవచ్చు. ఎవరి దయాదాక్షిణ్యాలు మీకు అవసరం లేదు. మీ హక్కులకి భంగం కలిగినప్పుడు పోరాడటం మీ బాధ్యత. ఎందుకంటే మీరు సర్లే పోన్లేని వదిలేశారనుకుందాం, మీకు జరిగింది ఇంకొకరికి జరుగుతుంది, అలా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు క్వశ్చన్ చేశారనుకుందాం,
మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు కోసం చేస్తారు. అలా కంటిన్యూ అవుతుంది. అలా ప్రశ్నించడం అనేది కంటిన్యూ అయినప్పుడు అధికారుల్లో కొంత భయం ఏర్పడుతుంది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించేదానికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుంది. అలాగే చట్ట విరుద్ధంగా వ్యవహరించేటువంటి అధికారులు వాళ్ళ ప్రవర్తనని మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతిమంగా అది అందరికీ మేలు కలిగిస్తుంది. అందులో మనం కూడా ఉంటాం కాబట్టి అది మనకు కూడా మేలు కలిగిస్తుంది. కాబట్టి కొంత రిస్క్ అయినా, కష్టమైనా, ఇబ్బంది అయినా ప్రశ్నించండి, కంప్లైంట్లు ఇవ్వండి, కేసులు పెట్టండి. అయితే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకండి. సరైన విధానంలో, సరైన మార్గంలో, చట్టం నిర్దేశించినటువంటి విధానంలో, మార్గంలో మీరు అధికారుల యొక్క అక్రమాలని, అధికారులు చేసేటువంటి అన్యాయాలని ప్రశ్నించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. జాగో రే జాగో జాగో